ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజులు దాటినా కార్మికుల జాడ లభించలేదు. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో శిథిలాల ఎత్తు మరొక మీటర్ వరకు పెరిగింది. అన్ని విభాగాలు కలిపి 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కారణంగా ఘటనా స్థలం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. నీరు, బురద ఎక్కువగా ఉండడంతో ర్యాట్ హోల్ విధానం కూడా అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులు గడిచిపోయింది. కార్మికుల జాడ ఇంతవరకు తెలియరాలేదు. టన్నెల్లో వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పెరిగిన శిథిలాల ఎత్తు. శిథిలాల కారణంగా ఘటనా స్థలం వరకు వెళ్లలేని పరిస్థితి. మట్టి, బురద వల్ల ర్యాట్ హోల్ విధానానికి ఆటంకం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలింది. దీంతో మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటర్ మేర పెరిగిపోయింది. ఆగకుండా నీటి ఊట కొనసాగుతోంది. దీంతో సహాయక చర్యల కొనసాగింపు మరింత కష్టంగా మారింది. సొరంగం లోపల 200 నుంచి 250 మీటర్ల మేర 15 నుంచి 20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పెరిగిపోయినట్లు అంచనా వేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భూ ఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసుకురావాలని భావించారు. కానీ సొరంగంపై ఉన్న తీవ్ర ఒత్తిడి కారణంగా అది మంచిది కాదని నిపుణులు తేల్చి చెప్పారు. సొరంగం మరోవైపు పూర్తిగా మూతపడి ఉండటం, పెద్ద మొత్తంలో నీటి ఊట ఉండడంతో ర్యాట్ హోల్ మైనర్స్ ఏ విధానంలో కార్మికులను బయటకు తీసుకురావాలనే ప్రణాళిక రచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ర్యాట్ హోల్ మైనర్స్ బృందాన్ని కూడా తీసుకువచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కనిపెట్టేందుకు స్నిఫర్ డాగ్స్ ను కూడా రంగంలోకి దింపారు. స్వరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలు తొలగించేందుకు లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోనికి పంపించారు. శిథిలాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గరుడ మరియు ఆర్మీ వాళ్ళు ఇప్పుడే లోపలికి ఆ స్పాట్ కు రీచ్ కావడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి పిక్చర్స్ పంపిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో గతంలో ఏ విధంగా 41 మందిని సేవ్ చేసిండ్రో ఆ విధంగా ఇక్కడ సేవ్ చేస్తారనే నమ్మకం ఉన్నది. 8 మంది దగ్గర ఉన్న ఫోన్లతో పాటు లొకేషన్స్ కూడా షేర్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. పెద్ద టనల్స్ కంపెనీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపియమని చెప్పాం. వాటర్ తగ్గితే ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని పైకి పంపించే విధంగా ప్రయత్నాలు అల్లి చేస్తున్నాం. స్నిఫర్ డాగ్స్ కూడా తెప్పిస్తున్నాం. అంటే ఏ ఛాన్స్ వదిలిపెట్టుకోదలుచుకోలేము మేము. అవసరమైతే మరిన్ని ప్రత్యేక బృందాలను తీసుకువచ్చైనా టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.